హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రెండ్స్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే వెళ్ళి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. ఈ రోజు వీడియో ఏంటంటే 1 year ప్లస్ బేబీస్కి, అంటే అన్నం తినడం స్టార్ట్ చేసిన బేబీస్కి ఈ రెసిపీ అయితే చేసి పెట్టొచ్చు అనమాట. ఏం రెసిపీ, ఏంటి ఆ వంటకం అని అనుకుంటున్నారా? క్యారెట్ బీట్రూట్ కిచిడి అనమాట. సో క్యారెట్ బీట్రూట్ లో ఎన్ని వైటమిన్ సోర్సెస్ ఉంటాయో తెలిసిందే కదా. ఈ మెయిన్ గా వైటమిన్ ఏ, వైటమిన్ సి, ఇవే కాకుండా ఇంకా మంచి ఐరన్ రిచ్ ఫుడ్ అనమాట. కిచిడి అంటే పప్పులు వేస్తాము, పప్పుల్లో కూడా మంచి ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. మనం తీసుకున్న ఐటమ్స్ అన్ని చాలా హెల్దీ కదా. సో ఆబ్వియస్లీ మనం చేస్తున్న కిచిడి కూడా చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉండబోతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి టీ గ్లాస్ ఆఫ్ రైస్, ఇంకా హాఫ్ గ్లాస్ ఆఫ్ పెసరపప్పు, హాఫ్ గ్లాస్ ఆఫ్ కందిపప్పు అయితే తీసుకున్నాను. మంచిగా ఇట్లా 2 times వాష్ చేసుకున్న తర్వాత దాంట్లోనే ఇంకొన్ని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. అవి నానేంత సేపట్లో ఒక మీడియం సైజ్ బీట్రూట్ అండ్ క్యారెట్ తీసుకొని పీల్ ఆఫ్ చేసి నీట్గా కట్ చేసి అయితే పెట్టుకోండి. నెక్స్ట్ కుక్కర్ తీసుకొని 1 or 2 tablespoon గీ ఆర్ ఆయిల్ వేసుకోండి. దాని తర్వాత జీలకర్ర, కొంచెం ఆవాలు, 4 మిరియాలు, అప్పుడే తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కొంచెం దంచుకొని వేసుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీట్రూట్ ముక్కలు వేసేయండి. వేసిన తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అయితే వేసుకొని కొద్దిసేపు వాటిని రోస్ట్ చేసుకోండి. దాని తర్వాత మనం ఫస్ట్ నానబెట్టుకున్న బియ్యం పప్పులో నుంచి వాటర్ అంతా తీసేసి ఆ బియ్యం పప్పును అయితే కుక్కర్లోకి వేసేసుకొని కొద్దిసేపు అయితే మగ్గనివ్వండి. ఒక 5 minutes తర్వాత 2 glasses ఆఫ్ వాటర్ వేసేయండి. వేసి మంచిగా ఒకసారి కలబెట్టిన తర్వాత కుక్కర్ పెట్టి ఒక 5 విజిల్స్ తర్వాత ఓపెన్ చేయండి. ఇట్లుంటుంది అనమాట. మొత్తం అంతా మెత్తగా ఉడికిపోద్ది అనమాట. ఎంత చూస్తుంటే ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో అర్థమవుతుంది కదా. క్యారెట్ తొందరనే ఉడుకుతుంది కానీ కొంచెం బీట్రూట్ టైం పడుతుంది అనమాట. సో కుక్కర్లో వేసుకుంటే బెస్ట్. స్మాషర్ తీసుకొని బీట్రూట్ అండ్ క్యారెట్ పీసెస్ని అయితే స్మాష్ చేయండి. నార్మల్గా తినిపించేటప్పుడు ఫింగర్తో స్మాష్ చేసినా అయిపోద్ది. నవ్ కలర్ఫుల్ అండ్ హెల్దీ క్యారెట్ బీట్రూట్ కిచిడి అయితే రెడీ అయిపోయి చుట్కీ అయితే తినేస్తుంది. సో మీ పిల్లలకు కూడా ఈ కిచిడి వేసి చూడండి, చాలా మంచిగా తింటారు. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎప్పుడు ఇలానే కిచిడి కాకుండా ఒకసారి క్యారెట్ రైస్, ఒకసారి బీట్రూట్ రైస్ అని అయితే నేనైతే ట్రై చేస్తాను పిల్లలకి డిఫరెంట్గా ఉండడానికి. సో మీరు కూడా ఇట్లాంటి డిఫరెంట్గా అయితే పిల్లలకి ట్రై చేసి పెట్టండి. వాళ్ళకు కూడా బోర్ కొట్టకుండా మంచిగా అయితే తింటారు. ఇంకా ఇలా బేబీ ఫుడ్ వీడియోస్ కావాలనుకున్న వాళ్ళు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. సో ఇట్లాంటి డిఫరెంట్ రెసిపీస్ 3 పూటలు మీ పిల్లలకి ట్రై చేయండి. ఏ మదర్ నుంచి మా పిల్లలు తింటలేరు అన్న కంప్లైంట్ అయితే అస్సలు రాదు. ఇట్లాంటి కొత్త డిఫరెంట్గా అయితే ట్రై చేసేయండి. ఎంత కమ్మ ఉంటుంది అంటే ఈ రెసిపీ. సో మీరైతే ట్రై చేయండి. మా ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు లేరని వీడియో మాత్రం స్కిప్ చేయకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఇంకెవరైనా ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళ పిల్లలకు కూడా చేసి పెడతారు. వాళ్ళకు కూడా ఈ వీడియో యూజ్ అయింది, నాకు కూడా హెల్ప్ అయింది అనమాట. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.